మై ఛానల్ హిరణ్యాపదమల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫాదర్స్ డే సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్లీ ఆల్రెడీ స్కూల్ సెలబ్రేషన్ అయిపోయింది నిన్న. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి ఇంకా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మేము ఎట్లా చేసామనేది ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఫాదర్స్ డే బిఫోర్ డే సెలబ్రేషన్ అనమాట. స్కూల్లో సెలబ్రేషన్ చూస్తున్నారు మీరు ఇప్పుడు. స్కూల్లో సెలబ్రేషన్ అండ్ ఇంటి దగ్గర ఎలా సెలబ్రేట్ చేసామనేది ఈ వ్లాగ్ అనమాట. మార్నింగ్ నేను కన్నా అండ్ జున్ను రెడీ అయిపోయాము. జున్నుకి కన్నాకి సేమ్ వేసాను అనమాట. సేమ్ బ్లూ వేసాను ఫాదర్స్ డే సెలబ్రేషన్ కాబట్టి అని. అండ్ దగ్గరే కాబట్టి రెగ్యులర్గా నా వ్లాగ్స్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఏ స్కూల్ జున్ను అనేది. అందుకని ఇంకా దగ్గరే కాబట్టి బైక్ మీద వెళ్ళిపోయాము అండ్ స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. లాస్ట్ బ్లాగ్లో మీరు చూసుంటే జున్ను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో చూసుంటారు స్కూల్ కూడా. అండ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఓన్లీ ఫాదర్స్ ఎలా అనమాట, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఎలా, కానీ ఇఫ్ వీ వాంట్ యూ కెన్ గో అనమాట. అందుకని నేను కూడా వెళ్ళాను. మీకు కూడా వ్లాగ్ చూపిద్దాము. జస్ట్ ఫర్ ఫన్ మీరు ఎంజాయ్ చేస్తారనేది నేను మొత్తం వ్లాగ్ తీస్తున్నాను. అండ్ వాళ్ళ డాడీ ఉంటే ఇంకా అసలు మా జున్నుగాడు ఎక్కడికి వెళ్ళేదే అనమాట. అంత గారం వాళ్ళ డాడీ అంటే వాడికి చాలా ఇష్టము. బేసికల్గా గర్ల్స్కి ఫాదర్స్ ఇష్టం అంటారు, కానీ మరేంటో మా ఇంట్లో రివర్స్ వీడు. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం వీడికి. ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అసలు వదలడు. అండ్ ఇక్కడ వాళ్ళ మేడం అనమాట. ఈమె ప్రిన్సిపల్ మేడం. మనకి అక్కడ గేమింగ్ 2 types ఆఫ్ ఫన్ గేమ్స్ పెట్టారు అండ్ పెయింటింగ్ కూడా పెట్టారు. అండ్ దాని గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరెవరు వచ్చారు ఫాదర్స్ అంటే మా జున్ను కూడా వెళ్ళారనమాట. మొత్తం ఫాదర్స్ అండ్ చిల్డ్రన్ చాలామంది వచ్చారు. యాక్చువల్లీ ఆ రోజు మొత్తం అంటే వీళ్ళ స్కూల్లో ఓన్లీ నర్సరీ, ఎల్కేజీ అండ్ యూకేజీ ఉంటుంది. ప్రీ స్కూల్ కూడా ఉంటుంది, జాయిన్ చేయొచ్చు. నేనైతే ప్రిఫర్ చేస్తాను ఈ స్కూల్ని. ఎవ్రీథింగ్ సెలబ్రేషన్స్ అన్నీ బాగుంటాయి అండ్ ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనకి లైవ్ కెమెరాస్ ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా. లైవ్ కెమెరాస్ కూడా ఉంటాయి, మనం చైల్డ్ని డైరెక్ట్గా చూడొచ్చు. అందుకనేసి నేనైతే ఈ స్కూల్లో జాయిన్ చేశాను కూడా మీకు చెప్పాను. అండ్ ఇక్కడ పెయింటింగ్ అనమాట. ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే పెయింటింగ్. వీడికి కొత్త బాక్స్ కొన్నాను నేనైతే. యాక్చువల్లీ స్కూల్కి కదా అందుకని కొత్త బాక్స్ కొన్నాను. జున్నుకి యాక్చువల్లీ మొత్తం స్టేషనరీ అంతా కూడా స్కూల్లో ఇచ్చేస్తారనమాట. ఓన్లీ ఇంటి దగ్గర మనం కొనుక్కోవాలి సెపరేట్గా. స్కూల్కి అయితే మనం పంపించక్కర్లేదు. పెన్సిల్స్ కానీ స్కేల్స్ ఇవన్నీ ఏమీ పంపించక్కర్లేదు. అండ్ ఇక్కడ వాళ్ళ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఏం చెప్పారంటే అక్కడ ఎనీథింగ్ వీ కెన్ డ్రా అండ్ పెయింటింగ్ చేయాలి. ఓన్లీ ఒక 1/2 hour టైం అనేది మీకు ఇస్తామని చెప్పారు. అండ్ ఇట్స్ పెయింటింగ్ టైం అనమాట. 1/2 hour టైం చెప్పాను కదా. స్టార్ట్ అయిపోయింది. అండ్ మా జున్నుని ఇంకా దగ్గర తీసుకుని కన్నా డ్రా చేపిస్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే సంథింగ్ ఇంకా స్పెషల్గా చేద్దాం అనుకున్నారు, బట్ 1/2 hour టైంలో అండ్ మేము ఏమీ ప్రిపేర్ అవ్వలేదు స్పెషల్గా ఇంటి దగ్గర ఏమి. పెయింటింగ్స్ అన్నారు కదా అని పట్టుకెళ్ళాము. వాళ్ళ డాడీ వేసింది ఫైనలీ మౌంటైన్స్ వేసి, ట్రీ వేసి, ఒక హౌస్ వేసారు. రెగ్యులర్గా మనం చిన్నప్పుడు అవే డ్రా చేసేవాళ్ళం, మీకు గుర్తుందో లేదో. ఎప్పుడు కూడా అవే డ్రా చేసేవాళ్ళము. అందుకని ఇక్కడ వాళ్ళ డాడీ కూడా అదే డ్రా చేస్తున్నారు. అండ్ చాలామంది ఉన్నారనమాట పేరెంట్స్, ఐ మీన్ ఫాదర్స్. మొత్తం ఒక లైన్లా సెట్ చేశారనమాట. కింద వీళ్ళు గ్రీన్ కార్పెట్ రెగ్యులర్గా జున్నుకి సర్కిల్ టైం జరుగుతుంది. అక్కడే ఈవెంట్ అనేది కండక్ట్ చేశారనమాట. అండ్ ఇంకా వాటర్ పెయింట్స్ టైం అనమాట. వాటర్ పెయింట్స్ కూడా వేశారు. మన ఇష్టము. ఐదర్ క్రయాన్స్ యూస్ చేయొచ్చు, లేదు అంటే కనుక మనం ఇట్లా వాటర్ పెయింట్స్ కూడా యూస్ చేయొచ్చు. మా జున్నుకి ఇట్లాంటివన్నీ కొంచెం ఇంట్రెస్ట్గానే చేస్తాడు. కాబట్టి బాగానే ఉన్నాడు. అండ్ అక్కడ స్కూల్లో పక్కన హ్యాపీ ఫాదర్స్ డే అని కూడా పెట్టారనమాట. చాలా బాగుండింది అది కూడా. అండ్ ఇక్కడ ఫైనల్లీ ఆల్మోస్ట్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వాళ్ళ మేడం అయితే ఇక్కడ ఫోటో సెక్షన్ అనమాట. మాకు కూడా సెపరేట్గా ఫొటోస్ పంపిస్తారు వీళ్ళు. అంటే ఎవరికి వాళ్ళకంటే ఫాదర్ అండ్ సన్కి ఒక ఫోటో అట్లా స్పెషల్ ఫొటోస్ తీస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఆర్ట్. నాకు చిన్నగా వేసిన ఆనందం అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఏది చేసినా స్మాల్ థింగ్స్ అయినా నేను చాలా ఎంజాయ్ చేస్తాను. దిస్ ఇస్ ద ఆర్ట్. అండ్ మా జున్ను ఇంకా ఏదో వేస్తానంటే నాన్న ఇది వేయి, నాన్న ఆ కలర్ వేయి అని భలే సజెస్ట్ చేశాడు వాళ్ళ డాడీకి కూడా. అక్కడ ఒరిజినల్ వాయిస్ ఎందుకు పెట్టలేదంటే చాలా రష్గా ఉంది ప్లేస్ అంతా కూడా. అందుకనేసి ఇంకా పెట్టలేదు. అండ్ మొత్తం పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట మేడమ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటామని చెప్పి ఇచ్చారనమాట మళ్ళీ రిటర్న్. అండ్ దీస్ ఆర్ ద పేపర్స్. చాలామంది హ్యాపీ ఫాదర్స్ డే కాబట్టి ఫాదర్ అండ్ డాటర్ వేశారు. అండ్ ఇంకా లేదు అంటే ఫాదర్ అండ్ సన్ వేసాము, అలా వేసాము. ఐ లవ్ డాడ్ అని చాలా డిఫరెంట్గా వేశారు అందరూ కూడా. అండ్ అదంతా కూడా ఇక్కడ పేస్ట్ చేశారనమాట ఒక వాల్కి.
చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఆ వాల్ అంతా కూడా భలే ఆ పెయింటింగ్స్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫన్ గేమ్స్ అనమాట. సో ఇది ఐ మీన్ ఒక ఈ రింగ్ ఉంటుంది కదా, సో రింగ్లో బాల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాల్స్ అన్నీ పెట్టారు, కలర్ బాల్స్. అండ్ ఇంకా అక్కడ ఫాదర్స్ నుంచోబెట్టారు. సో ఇక్కడ కిడ్ ఎవరు ఉంటే గర్ల్ ఆర్ బాయ్, సో ఎవరైతే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఈ మాత్రం డిస్టెన్స్ ఉండింది. సో ఆ డిస్టెన్స్లో ఏం చేయాలంటే వాళ్ళ బాల్ తీసుకొచ్చి సో వాళ్ళ ఒళ్ళో కానీ లేదంటే షర్ట్ లోపల కానీ పెట్టాలన్నమాట. సో ఏమైందంటే ఇక్కడ గర్ల్స్ అందరికీ కూడా ఒక ప్లస్ పాయింట్ అండి. ఏమైందంటే ఫ్రాక్లో పెట్టుకోవడము, సో అట్లా కూడా చేశారనమాట. సో అందుకనేసి అక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా మా వాడైతే సో ఒక బాల్ పట్టుకుంటే ఇంకా బాల్ వదిలేశాడు. సో మొత్తానికి అలా కొన్ని బాల్స్ ఒక 5-6 బాల్స్ అయితే పట్టుకున్నాడు. సో ఇట్లా మొత్తం అందరికీ అనమాట. సో ఫాదర్స్ అందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ కిడ్స్కి ఇవ్వాలి. అండ్ ఒక 2 to 3 రౌండ్స్ అయిందనమాట. సో గ్యాప్ వచ్చింది. సో చూసారా ఫ్రాక్స్ వేసుకుంటే ఫ్రాక్స్ పట్టేసుకుని ఫ్రాక్ లోపల పెట్టేసుకున్నారు. సో హైయెస్ట్ వచ్చేసి 14 బాల్స్ అట్లా పెట్టుకున్నారనమాట. అండ్ అక్కడ వాళ్ళ మేడం అయితే కౌంట్ చేస్తారు. సో ఎవ్రీ రౌండ్ ఇట్లా కౌంట్ చేశారు. అండ్ అక్కడ ఆ గేమ్ అయిపోయాక సో నెక్స్ట్ గేమ్కి మొత్తం పిలిచారనమాట. సో మా హస్బెండ్ ఇక్కడ జోక్ వేశారు యాక్చువల్లీ. సో గేమ్ ఏంటి చెప్పండి అప్పుడు వస్తామని. బట్ స్టిల్ అక్కడికి వెళ్ళాక ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట వీళ్ళు. సో గేమ్ ఏంటంటే పుషప్స్ అనమాట. సో రెగ్యులర్గా పుషప్స్ చేసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది కానీ అండ్ ఇది నార్మల్ పుషప్స్ కాదు. సో కిడ్ని పెట్టుకుని పుషప్స్ చేయాలి. సో ఇట్స్ వెరీ టఫ్, అసలు చాలా కష్టపడ్డారు. అండ్ ఇది సెకండ్ రౌండ్ ఆఫ్ పుషప్స్ అనమాట. సో ఇట్లా ఒక 2-3 రౌండ్స్ అయింది. అండ్ ఇది మోస్ట్లీ ఫాదర్స్ కోసం కాబట్టి వీకెండ్ ప్లాన్ చేస్తారు. రెగ్యులర్గా ఏ డే అయినా కూడా వీళ్ళకి ఫ్రైడే జరుగుతుంది మోస్ట్లీ. సో ఇంకా వీకెండ్ ప్రత్యేకంగా ఫాదర్స్ కోసం అని వీకెండ్ కండక్ట్ చేశారు. సో ఇదైతే మనకి యానిమల్ మూవీలో హాయసి ఎల్ఎంబి సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది కదా, గ్లాస్ పెట్టుకుని చేస్తారు. సో ఆ సాంగ్ కోసం రెడీ చేస్తున్నామంటే ఫాదర్స్ అంటే సాంగ్ స్టార్ట్ చేశారు. సో సాంగ్ స్టార్ట్ చేశాక మ్యూజిక్ అయ్యేలోపు ఐ మీన్ ఇంకా ఎండ్ అయ్యే వరకు గ్లాసెస్ ఎవరికి నిలబడతాయో సో వాళ్ళు ఉండొచ్చు. సో పడిపోయిన వాళ్ళు వచ్చేయాలన్నమాట, అది గేమ్. అండ్ ఇక్కడ ఏమైందంటే సో వరుసగా చాలా ఫాస్ట్గానే పడిపోయినాయి. సో ఆ తర్వాత ఇంకా లాస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ అక్కడ వాళ్ళకి ఫన్ అయిపోయాక ఇక్కడ మాకు గర్ల్స్కి ఇచ్చారనమాట గ్లాస్ పడకండి. సో నేను ఏదో ట్రై చేశాను యాక్చువల్లీ. మదర్స్ డేకి మేము మిస్ అయ్యాము. సో లేము ఇక్కడ. సో అందుకనేసి మదర్స్ సో అందరూ రారు కదా, ఫాదర్స్ డే కాబట్టి ఓన్లీ ఫాదర్స్కి వెళ్ళాం అని చెప్పాను కదా. సో అందులో కొంచెం మదర్స్కి ఇస్తే అందుకనేసి అందులో మాకు కూడా డాన్స్ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఇక్కడ నేను కూడా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా యాక్చువల్లీ మాకు కూడా ఫన్ అనిపించింది. సో వాళ్ళు చేస్తుంటే మాకు చేయాలనిపించింది. సో అక్కడ మేడమ్స్ అయినా సరే చలో వై నాట్ మదర్స్ అని చెప్పి మాకు కూడా ఛాన్స్ ఇచ్చారు. సో నేను కూడా కుమ్మేసుకున్నాను అక్కడ. అండ్ అదంతా అయిపోయాక ఇంకా ఫోటో సెక్షన్. సో ఇంతమంది ఫాదర్స్ అండ్ కిడ్స్ ఉన్నారు కాబట్టి సో అందరికీ ఫోటో సెక్షన్. అండ్ వాళ్ళకి మీసం ఇచ్చారు. సో పట్టుకుని మీసం ఐ మీన్ వాళ్ళ డాడీకి పెట్టాలన్నమాట మీసం. సో అట్లా పెట్టి ఫోటో సెక్షన్ అనమాట ఇది. అండ్ ఫోటో ఒకరు తీయడమే చాలా కష్టం, అంటే ఇంతమందిని మేనేజ్ చేయడం అంటే నాట్ ఈజీ థింగ్ కదా. సో ఒకరు చూస్తే ఒకరు చూస్తారు. సో అంతా అయిపోయాక సో సరదాగా కిడ్స్తో పాటు డ్యాన్స్ చేయండి అని చెప్పి తీసుకొస్తే మా వాడు అంటే కొత్తగా అనిపించేసింది వీడికి. సో అందుకని కొంచెం సేపు చేశాడు కానీ తర్వాత నో అన్నాడు. అండ్ ఇంక ఈవెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా బ్యాక్ టు హోమ్. సో ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో ఈవెంట్ అనేది మనకి 10-10:30కి అనుకుంటే స్టార్ట్ అయింది. సో 10:30 to 12:30 చెప్పారు. సో అందుకనేసి ఇంకా సరే చలో ఇంకా. అండ్ వీళ్ళకి ఒక 5 స్టార్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు. సో ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. బ్యాక్ టు హోమ్. చల్లనాడండి హాలిడేసా? అరే 2 days హాలిడేస్ వచ్చినా నీకు. అండ్ ఇంక ఈవినింగ్ సెలబ్రేషన్ అంటే సో మా వాడికి అయిపోయిందంటే ఈవెన్ 2 days హాలిడేస్ అంటున్నాడు, ఎంత నవ్వు వచ్చిందో. అండ్ ఇదైతే నేను ఐ లవ్ డాడ్ అని ఇన్స్టాలో ఒక పేజ్లో ఆర్డర్ పెట్టాను, igp.com అనే పేజ్లో అనమాట. సో చాలా బాగుంది, లైటింగ్ అనమాట, మనకు నచ్చినట్టు షేడ్స్ మారుతూ ఉంటుంది. సో మనం అందులో 3 బ్యాటరీస్ యూజ్ చేయాలి. సో కలర్స్ చేంజ్ అవుతుంది. సో రెడ్, ఎల్లో, గ్రీన్ అట్లా కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. సో చాలా బాగుంది ఇదైతే. చెప్పు నాన్న హ్యాపీ లవ్ యూ నాన్న లవ్ యూ. అండ్ ఇక్కడ వాడిని లవ్ యూ నాన్న అని చెప్పమంటే చెప్పట్లేదు అనమాట. సో వాళ్ళ డాడీ ఎన్ని కిసెస్ పెట్టారు, చాలా ఇష్టం అసలు, చాలా గారం వీడు అసలు. అండ్ ఈ గిఫ్ట్ వాడితో ఇప్పిద్దామని ఇస్తున్నాను అనమాట. సో అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 600 పడింది. సో ప్రొడక్ట్ వైజ్ అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. సో చాలా బాగా వచ్చింది. అండ్ అందులో మీరు అబ్జర్వ్ చేస్తే సో 3 ఫొటోస్ ఉన్నాయి. సో ప్రతి ఫోటోలోని వాడు వాళ్ళ డాడ్ మ్యాచ్ అయ్యేలా పెట్టాను అనమాట. సో అంటే ఫస్ట్ బ్లూ వచ్చింది, సెకండ్
పింక్ వచ్చింది అండ్ థర్డ్ వచ్చేసి గ్రీన్. సో ఇట్లా 3 ఫొటోస్లో కూడా వాళ్ళిద్దరూ మ్యాచింగ్ ఉన్నారు. సో దానివల్ల నాకు చాలా బాగా నచ్చింది ఫోటో. అండ్ మేము సెలబ్రేషన్ ఎట్లా ప్లాన్ చేసామంటే, సో మేము ఒక 4 ఫ్యామిలీస్ ఫ్రెండ్లీగా ఉంటాం చాలా. సో రిసార్ట్కి వెళ్తాము, ఫామ్ హౌస్ లాస్ట్ బ్లాగ్ చూసుంటే ఒక రిసార్ట్కి కూడా వెళ్ళాము. సో అట్లా అందరం కలిసి ఒక దగ్గరే కేక్ కట్ చేద్దాం ఫాదర్స్ డే కానీ ప్లాన్ ఉండింది. అండ్ ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేయాలనేది ప్లాన్ ఉండింది. సో అందుకని అట్లా చేసాము అండ్ కేక్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకో ప్లాన్ ఏంటంటే, సో కిడ్స్ అందరితో కలిపి తీసుకువెళ్తే బాగుంటుంది అనిపించి, సో 4 ఫాదర్స్కి ఉన్న కిడ్స్ అనమాట. సో ఇంకొక బుడ్డిది మిస్ అయింది ఇక్కడ, విభా చిన్నదనమాట అది బాగా. సో అది పట్టుకోవడం కష్టం కదా. సో మిగతా వాళ్ళు అందరూ కూడా భలే పట్టుకుని తీసుకొచ్చేది నాకు భలే అనిపించింది అసలు. అండ్ ఇక్కడ అందరూ కూడా వావ్ ఎక్స్ప్రెషన్ చూడండి. సో ఫన్నీగా వావ్ ఎక్స్ప్రెషన్స్. అసలు ఇంకా వీళ్ళు నలుగురు కల్చర్ అంటే ఫన్నీ జోక్స్ వస్తాయి, చాలా ఫన్ ఉంటుంది మాకైతే. అండ్ ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్స్ అనమాట. సో ఇంకా అందరూ కలిసి పట్టినారు హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తూ, అండ్ ఇంకా కేక్ కట్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు అసలు వీళ్ళు. అండ్ మా జున్నుగడ కాన్సన్ట్రేషన్ అంతా కూడా కేక్ కటింగ్ కంటే కూడా కేక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ముందు అది నోట్లోకి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకా ఫన్ అనమాట. ఒకళ్ళతో అంటే సింగిల్ ఫొటోస్ తీద్దాము. సో ఎవరి ఫాదర్తో వాళ్ళని ఒక్కొక్క ఫోటో తీస్తున్నాము. అండ్ ఇక్కడ 1 మోర్ ఫనీ థింగ్ ఏమైంది, అరే నాన్నకు పెట్టరా అని చెప్తే వాడే తినేసాడు కేక్ అయితే అని చెప్తే వాడు ముక్కుకి రాస్తాను అనమాట. సో యాక్చువల్లీ వాడు ఆయన బర్త్డేకి అలా రాసామన్నమాట. సో అది చూసి వాళ్ళ డాడీకి కూడా రాస్తున్నాడు వీడు. అండ్ ఇంకా కటింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఈటింగ్ టైం అనమాట. సో వీళ్ళు కూడా ఫన్గా ఫీల్ అవుతారు. సో కిడ్స్ అందరూ ఒకసారి ఉండేటప్పటికి సో ఇంచక ఆడుకోవచ్చు అనిపిస్తుంది వీళ్ళకి. అండ్ మా వాడు కెమెరా అనగానే హాయ్ చెప్పేసారు చూడండి. సో అందరితో ఇంక హాయ్ చెప్పమన్నాను నేను. ఇంత క్యూట్గా బుడ్డిది విభా కూడా చెప్తుంది చూడండి, ఎంత క్యూట్గా హ్యాండ్ తిప్పుతూ. This is the vlog. So na vlog nachite kanaka please do like, share and subscribe. Thank you for watching. Keep supporting. Bye bye.